హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి కాబట్టి మనం జాబ్ గురించి మాట్లాడతాను. ఈరోజు వచ్చేసి మనం గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడాలి. మనకు ఈజీగా గవర్నమెంట్ జాబ్ చేసుకునే అవకాశం మనకు ఉందండి. దానికి క్వాలిఫికేషన్ ఏదైనా సరే, అలాగే మనం ఎక్కడైనా సరే మనకు గవర్నమెంట్ జాబ్ కావాలని ఈజీగా మనం వెతుక్కునే అవకాశం మనకు గూగుల్లో ఉందండి. అయితే ఈరోజు ఈజీగా గూగుల్లో ఎలా జాబ్ వెతుక్కోవచ్చు, అది కూడా మనకు గవర్నమెంట్ జాబ్ చాలా ఈజీగా వెతుక్కునే అవకాశం మనకు గవర్నమెంట్ ఇచ్చిందండి. అది ఎలా వెతుక్కోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో NCS అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, NCS అలాగే .gov.in ఇక్కడ కనిపిస్తుంది కదా. దీని ఇలా సెర్చ్ చేయగానే కింద ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, నేషనల్ కెరీర్ సర్వీస్ అని. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓపెన్ అయిపోయింది. ఇక్కడ పైన మన జెండా కనిపిస్తుంది, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చూపిస్తుంది. కింద నేషనల్ కెరీర్ సర్వీస్ అని చూపిస్తుంది. మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అని కనిపిస్తుంది కదా. ఇలా పైకి స్క్రోల్ చేయండి. అలాగే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 1514 అని. మనం ట్యూస్డే నుంచి సండే వరకు 8 AM నుంచి టు 8 PM వరకు, అంటే మనం ఉదయం 8 గంటల నుంచి నైటు 8 గంటల వరకు కూడా మనం కాల్ చేసి కనుక్కోవచ్చు, మనకి ఏ డౌట్ ఉన్నా కానీ. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే, ఇందులో ప్రైవేట్ జాబ్స్ అస్సలు ఉండవండి. అలాగే ఇది ఓన్లీ గవర్నమెంట్ వెబ్సైటు. ఇలాగే మనం పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే జాబ్ ఫర్ డిఫికల్ట్ అడల్ట్, అలాగే ఇక్కడ కింద చూడండి గవర్నమెంట్ జాబ్ అని క్లియర్గా చూపిస్తుంది. అలాగే జాబ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని, అలాగే కింద చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఫుల్ టైమ్ అని, ఇంటర్న్షిప్ అని, ఆపర్చునిటీస్ అని. అలా పైకి వెళ్తే మనకు కావాలంటే ఎన్ని గవర్నమెంట్ జాబ్ అంటే అన్నీ ఉన్నాయండి. అంటే ఒక్కొక్కరు 5-6 తీసుకునే విధంగా కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది టాలెంట్ ఉన్నవారు ఎన్ని జాబ్స్ అయినా చేసే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఫుల్ టైము, పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంటాయి. అలాగే మనం పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాం. మనకు కావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది, ఇంట్లో కూర్చొని కూడా జాబ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ జాబ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్లిక్ హియర్ టు సెర్చ్ అని ఉంది, కావాలంటే దీంట్లో కూడా సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ యాక్టివ్ ఎంప్లాయర్స్ అని కనిపిస్తుంది, 28,03,037 అంటే ఆల్రెడీ జాబ్ చేసేవారు. అలాగే ఇక్కడ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయండి. యాక్టివ్ వేకెన్సీస్ వచ్చి 17,14,115 ఇంకా జాబ్స్ ఉన్నాయండి. టాప్ ఎంప్లాయర్స్ ఏప్రిల్ 2024 ఇక్కడ చూపిస్తుంది కదా మనకు. అలాగే మనం పైకి స్క్రోల్ చేసుకుంటూ ఉంటే కెరియర్ ఇన్ఫర్మేషన్, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అని ఉంది కదా. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ పైన మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా. ఇక్కడ సెర్చ్ జాబ్ ఉంది, అంటే మనం ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంది. మనకు ఏ ఏరియాలో ఏ లొకేషన్లో మనకు జాబ్స్ కావాలి, ఇండియా లెవెల్లో కావాలంటే మనం ఇలా ఆల్ ఇండియా పెట్టుకోవచ్చు. లేదు సెలెక్ట్ లొకేషన్ అంటే ఇలా సెలెక్ట్ లొకేషన్ బట్టి మనకు డిస్ట్రిక్ట్ స్టేట్లో కూడా జాబులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మనం ఆల్ ఇండియాలో సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా. మనం శాలరీ గురించి డైలీ శాలరీ కావాలా, మంత్లీ కావాలా, వీక్లీ కావాలా, ఇయర్లీ కావాలని ఉంది. మనకు ఎక్కువ మంత్లీ కావాలి కాబట్టి ఇక్కడ మంత్లీ పెట్టుకొని, అలాగే ఇక్కడ శాలరీ మనకు ఎంత కావాలి అందాదా మనం ఒక 50,000 అనుకుందాం. 50,000 శాలరీ. అలాగే ఇక్కడ ఆప్షన్ చూస్తున్నారు కదా, గవర్నమెంట్ జాబా లేదా ప్రైవేట్ జాబా అని. మనం గవర్నమెంట్ జాబ్లో పెట్టుకుందాము. అలాగే కింద సెర్చ్ బటన్ నొక్కుదాము.
ఇక్కడ సెర్చ్ అవుతుందండి. ఓకే, ఇక్కడ పైకి స్క్రోల్ చేద్దాము. మనకు పైకి స్క్రోల్ చేస్తే మనకు ఫిల్టర్ అవుతుంది. మనకి ఎక్కడెక్కడ ఏ జాబ్స్ ఉన్నాయి, మనకి ఎంత శాలరీ ఇస్తారు, ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయని టోటల్గా మనకు కనిపిస్తుంది. ఒకవేళ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది అండి, అప్లై అని చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై అని బటన్ నొక్కి అప్లై చేసే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, కంపెనీ వచ్చేసి ద జెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఉంది. శాలరీ వచ్చి ఫర్ ఇయర్ ఉన్నట్టుంది. ఇది ఫర్ ఇయర్ ఉన్నట్టుంది. శాలరీ స్టార్టింగ్ వచ్చేసి అంటే ఇయర్లో ఉన్నట్టుంది. ఫర్ యాన్యువల్ అంటే ఇయర్లో ఉన్నట్టుంది. 14,40,000, 33,60,000 అని. ఓకే, సిల్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ అకౌంట్. ఈ జాబ్ వచ్చేసి ఫైనాన్స్ అకౌంట్ గురించి ఉన్నట్టు. అలాగే ఇలా పైకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రేడ్ మోర్ అని ఉంది కదా. ఇక్కడ రేడ్ మోర్లో అయితే మనం ఇంకా దాని గురించి డీటెయిల్స్గా చాలా క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంది. ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ జాబ్ గురించి, పోస్టింగ్ గురించి, అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది ప్రతిదీ మనం 24/6/2024 వరకు మనం జాబ్ అప్లై చేసుకునే లాస్ట్ డేట్ ఉందండి, ఎక్స్పైర్ డేటు. అలాగే కంపెనీ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. అలాగే జాబ్ డైరెక్టర్ ఫైనాన్స్ అని ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. అలాగే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్. ఇలా ప్రతి ఒక్కటి మనం ఇందులో చెక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. అలాగే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి మీకు ఏది కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఇందులో కరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ దీంట్లో ఇంకో జాబ్ కూడా వెతుక్కోవచ్చు. ఈ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో, కర్ణాటకలో ఉంది. అంటే బెంగళూరులో ఉందన్నట్టు ఈ జాబు. ఇది కూడా 21,86,400 నుంచి 26,89,200 రూపీస్ అండి. అంటే ఇయర్ మనకు ఇంత లంసమ్ అమౌంట్ అని చూపిస్తుందండి, ఇయర్ అన్నట్టు ప్యాకేజీ లాగా. అలాగే ఈ జాబ్ వచ్చేసి మనకు ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడ పడుతుందో కూడా చెప్పడానికి లే అన్నట్టు. ఇది కూడా డైరెక్ట్ జాబే. అలాగే ఇలా మనం పైకి స్క్రోల్ చేసుకుంటూ కాన్పూర్, నాగపూర్, ఉత్తరప్రదేశ్ ఈ లొకేషన్ వచ్చేసి ఇది కూడా ఫైనాన్స్ కంపెనీలోనే. అంటే ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ అండి. మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా మనకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంది. మీకు లొకేషన్ ఎక్కడైనా సరే లొకేషన్ పెట్టుకొని, అలాగే స్టేట్లో అయినా, ఆల్ ఇండియా లెవెల్ అయినా, ఏ రకంగా అయినా మీకు ఈజీగా జాబ్ వెతుక్కునే అవకాశం చాలా ఈజీగా ఉంది. ఇది ఓన్లీ గవర్నమెంట్ జాబ్, అంటే ప్రైవేట్ జాబ్ కాదండి. ఇది గవర్నమెంట్ జాబు. ఎక్కడ లొకేషన్లో ఉన్నా మనం అప్లై చేసే అవకాశం ఉంటుంది. కానీ బాగా గుర్తుంచుకోండి, ఇది ఎవరైనా కాల్ చేసి మీరు అప్లై చేయగానే డబ్బులు కట్టమంటే కట్టొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో చాలా మోసాలు జరిగే అవకాశం ఉంది, స్కామ్స్. కాబట్టి మీకు ఫ్రీగా జాబ్ చేసుకునే అవకాశం ఉంటేనే చేసుకోండి. లేదంటే జాబ్ అప్లై చేసిన తర్వాత ఎంతోమంది వెబ్సైట్లలో చెక్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చాలా చూశారు కదండి, చాలా ఈజీగా మనం గవర్నమెంట్ జాబ్ వెతుక్కునే అవకాశం, ఫుల్ టైం అలాగే పార్ట్ టైం. ఇందులో రకరకాలుగా జాబ్స్ ఉంటాయి. మనకు నేషనల్లో ఉంటాయి, అలాగే ఇంటర్నేషనల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జాబ్ని ఫుల్ టైం కానీ లేదా హాఫ్ టైం కానీ మనం చాలా ఈజీగా వెతుక్కొని మనం జాబ్ చేసుకునే అవకాశం. కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఈ విషయం తెలియనట్టయితే, జాబ్ కోసం వెతుకుతున్నట్టయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.